ఓం శాంతి. ఈరోజు మురళి 19/3/2022. मीठे बच्चे, बाप आए ही तुम्हें इस दुख के लोक से निकाल सुख के धाम में ले जाने. धाम पवित्र स्थान को कहा जाता है. మధురమైన పిల్లలారా, బాబా వచ్చారు మిమ్మల్ని ఈ దుఃఖం యొక్క లోకం నుండి బయటకు తీసి సుఖం యొక్క ధామంలో తీసుకుని వెళ్ళటానికి. ధామము అని పవిత్రమైన స్థానాన్ని చెప్తారు. प्रश्न, ये बेहद का खेल किन दो शब्दों के आधार पर बना हुआ है? ఈ అనంతమైన ఆట అంటే ఈ అనంతమైన నాటకము ఏ రెండు పదాల ఆధారంతో తయారైంది, ఏ రెండు మాటల ఆధారం పైన తయారై ఉంది. ఉత్తర్, వర్ష ఆర్ శ్రాప్, వారసత్వము మరియు శాపము అని ఈ రెండు మాటలపైన నడుస్తుంది ఆట. बाप सुख का वर्षा देते, रावण दुख का श्राप देता. ये बेहद की बात है. బాబా వచ్చి సుఖం యొక్క వారసత్వం ఇస్తూ ఉంటారు, రావణుడు దుఃఖం యొక్క శాపం ఇస్తూ ఉంటాడు. ఇది అనంతమైన నాటకంలో ఉన్న విషయము. देवी देवता धर्म वाले बाप से वर्षा लेते हैं. आधा कल्प के बाद फिर रावण श्राप देता है. देवी देवता धर्मం వారే బాబా నుండి వారసత్వం తీసుకుంటూ ఉంటారు. తర్వాత అర్ధకల్పము పూర్తయిన తర్వాత రావణుడు శాపం ఇస్తున్నాడు. దేవీ దేవత ధర్మంలో ఉన్న ఆత్మలే జన్మల్లో వస్తూ రావణ శాపానికి గురి అవుతున్నారు. तुम बच्चों को अब स्मृति आई कि हम निराकारी दुनिया में रहते थे, फिर सुख का पाठ बजाया. हम सो देवता क्षत्रिय वैश्य शूद्र बने, अब బ్రాహ్మణ్ బన్ దేవత బంతే హే. పిల్లలు మీకు ఇప్పుడు స్మృతిలోకి వచ్చింది కదా, మేము నిరాకార్య ప్రపంచంలో ఉండేవాళ్ళము, తర్వాత సుఖం యొక్క పాత్ర అభినయించాము. హంసో దేవత క్షత్రియ వైశ్య శూద్రులుగా తయారవుతూ వచ్చాం జన్మల్లో వస్తూ. ఇప్పుడు బ్రాహ్మణులుగా తయారయ్యి దేవతగా తయారవుతున్నాము అని ఈ విషయాలు ఇప్పుడు మీకు స్మృతిలోకి వచ్చాయి కదా, బాబా వచ్చి జ్ఞానం ఇచ్చిన తర్వాత. గీత్ ఈరోజు పాట ఓం నమో శివాయే. ఓం శాంతి. ఏ హే బేహద్ బాప్ కి మహిమ. ఈరోజు పాటలో ఏముంది? అనంతమైన తండ్రి శివ్ బాబా యొక్క మహిమ ఇది. ऊंचते ऊंचा वो भगवान ही, ये तो सब जानते. ऊंचते ऊंच भगवान की मत भी जरूर ऊंची होगी, इसलिए कहा जाता है श्रीमत, अर्थात శ్రేష్ఠ మత్. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి అతడు వచ్చి మతము డైరెక్షన్ ఇచ్చినప్పుడు తప్పకుండా అది కూడా ఉన్నతమైన మతమే ఉంటుంది. అందువల్లనే శ్రీమతము అని చెప్పారు దాన్ని, అంటే శ్రేష్టమైన మతము. सभी भक्तियाँ उनको याद करती, वो ही भगवान तो भगवती भी चाहिए. భక్తులందరూ అతనిని పిలుస్తూ ఉంటారు, అతడు భగవంతుడు, తప్పకుండా భగవతి కూడా ఉండాలి కదా. పితా హై తో మాతా भी चाहिए. పిత ఉన్నప్పుడు మాత కూడా ఉండాలి కదా. एक होता है लौकिक मात पिता, दूसरा होता है पारलौकिक मात पिता. ఒకరు లౌకిక మాత పిత ఉంటారు మనకు, जन्म इच्छिन तल्ली तंड्री. इंकोकरु पारलौकिक माता पिता. लौकिक होते हुए जब कोई दुखी होते हैं तो पारलौकिक को याद किया जाता है. लौकिक अम्मा नान्नलु उन्ना कूडा ఎప్పుడైతే దుఃఖిగా అవుతూ ఉంటామో, దుఃఖం కలుగుతూ ఉంటుందో అప్పుడు పారలౌకిక అమ్మా నాన్నను పైకి చూసి జ్ఞాపకం చేస్తారు, పిలుస్తారు, प्रार्थिस्तारू. अब तुम्हारा लौकिक संबंध भी है. पारलौकिक माता पिता तुम्हें परलोक में ले जाते. लौकिक को बंधन कहेंगे जिसमें दुख है. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు మీకు లౌకిక సంబంధాలు కూడా ఇక్కడ ఉన్నాయి, వదిలేసుకోలేదు కదా. అమ్మా నాన్న ఆ సంబంధికులు వాళ్ళ స్మృతులు ఉన్నాయి, వాళ్ళ మధ్యలోనే ఉంటున్నారు. ఉంటూ కూడా పారలౌకిక మాతాపితను తెలుసుకున్నారు మీరు. పారలౌకిక మాతాపిత మిమ్మల్ని పరలోకంలోకి తీసుకువెళ్తున్నారు, పరంధామానికి. లౌకిక సంబంధాలను బంధన అంటారు. ఎందుకని? దుఃఖం ఉంది లౌకిక సంబంధాల మధ్య.
అందుకే బంధనాది లౌకిక బంధన అంటారు. दो परलोक है, एक निराकारी लोक जहाँ आत्माएं रहती, दूसरा साकारी लोक जिसको सुखधाम कहा जाता है, वो शांति धाम, वो सुखधाम. పరలోకాలు రెండు ఉంటాయి. ఒకటి నిరాకారి లోకం, శాంతిధామం, ఆత్మలు ఉంటాయి అక్కడ. ఇంకొకటి సాకారి లోకము, సుఖధామము, స్వర్గము. ఈ భూమి మీద ఉంటుంది అది సాకార లోకంలో. बाबा आकर इस दुख के लोक जिसे मृत्यु लोक अथवा पतित भ्रष्टाचारी दुनिया कहा जाता है, यहाँ से ले जाते. यहाँ सब है पतित. बाबा వచ్చి దుఃఖం యొక్క లోకం నుండి అంటే మృత్యులోకము, పతిత భ్రష్టాచారి ప్రపంచము అంటున్నాం కదా, ఇలాంటి ప్రపంచం నుండి మనల్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా పతితులే ఉన్నారు. పతిత్ ఉన్కో కహా జాతే జో వికార్ మే జాతే. పతితులు అంటే మీనింగ్ వికారాలలో వెళ్ళేవాళ్ళు. సతిగ్మి పావన్ సంపూర్ణ నిర్వికారి రేతి. సతీగణ మాత్రం అందరూ పావనంగా సంపూర్ణ నిర్వికారిగా ఉండేవాళ్ళే ఉంటారు. पहले లక్ష్మీ నారాయణకి మహిమ గాతే थे, अपने को विकारी समझते थे. బాబా పిల్లలు కాకముందు మనం కూడా విగ్రహాలు ఎదురుగా లక్ష్మీనారాయణలు ఎదురుగా వెళ్ళి మహిమ పాడేవాళ్ళము. మీరు నిర్వికారీలు, సంపూర్ణ నిర్వికారీలు, మేమైతే వికారీ అయిపోయి ఉన్నాము అని చెప్పుకునేవారు కదా. దేవతలు ఎదురుగా వెళ్ళి లక్ష్మీనారాయణ మహారాజా మహారాణి పవిత్రతే తో ప్రజాకు भी पवित्र कहेंगे, वो है सुखधाम. वैकुंठ नर्क को धाम नहीं कहेंगे, धाम पवित्र को कहा जाता है. ये है अपवित्र दुनिया. బాబా చెప్తున్నారు లక్ష్మీనారాయణను మహారాజా మహారాణి పవిత్రంగా ఉన్న భారతదేశం, అప్పుడు ప్రజలు కూడా పవిత్రంగానే ఉన్నారని చెప్తారు కదా లక్ష్మీనారాయణ రాజ్యంలో. అది సుఖధామము, వైకుంఠము. ఇప్పుడు నరకం ఉంది, దీనిని ధామము అనటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ధామము అంటే పవిత్రంగా ఉండే ప్రదేశాన్ని ధామము అంటారు. ఇక్కడ ఉన్నదైతే అపవిత్రమైన ప్రపంచము అని చెప్తున్నారు బాబా. भारत सुख धाम था, विपत्तित भ्रष्टाचारी नरक के. अभी सबको सुख के धाम में ले जाना है तो जरूर बाप को ही आना पड़े, जो आकर बच्चों को सुखी बनावे. భారతదేశము సుఖధామంగా ఉండేది, అదే ఇప్పుడు పతితంగా భ్రష్టాచారిగా నరకంగా అయిపోయి ఉంది. ఇప్పుడు అందరినీ సుఖం యొక్క ధామంలో తీసుకుని వెళ్ళటము ఇది బాబా యొక్క కర్తవ్యమే. బాబా రావాల్సే వస్తుంది, దీనికోసము వచ్చి పిల్లలను సుఖిగా తయారు చేస్తున్నారు బాబా. बाबा है स्वर्ग का रचयिता. कहते हे बाबा पहले पहले आपने हमको स्वर्ग का वर्षा दिया था, आधा कल्प हम स्वर्ग में रहे. इसको उसको कहा ही जाता है सूर्यवंशी చంద్రవంశీ రాజధాని. బాబా స్వర్గ రచయిత అని చెప్పారు. అందుకే బాబాకు పిలిచాం కదా, ఓ బాబా మొట్టమొదట మీరు మమ్మల్ని మాకు స్వర్గ వారసత్వం ఇచ్చారు. అర్ధకల్పం మేము స్వర్గంలోనే ఉండేవాళ్ళం. ఆ స్వర్గాన్ని ఏమన్నారు, సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని నడిచింది భారతదేశంలో అని. बाबा याद दिलाते 21 जन्म तुम स्वर्ग में रहे, 8 जन्म सत्य के लिए, 12 जन्म त्रेता के लिए. सब बातें बाप बैठ समझाते हैं. బాబా చెప్తున్నారు 21 జన్మలు మీరు స్వర్గంలో ఉన్నారు, 8 జన్మలు సత్యుగము, 12 జన్మలు త్రేతాయుగము. 21 జన్మలకి 8 జన్మలు సత్యుగం, 12 జన్మలు త్రేతాయుగం. 2 స్వర్గమే కదా. మరి ఇంకో జన్మ 21లో సంగమయుగం. సంగమయుగంలో కూడా ఇది ఇంకా ఎక్కువ జీవన్ముక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే బయట జీవన బంధన ఏంటనేది, లేదా మన పూర్వ జీవితంలో ఉన్న జీవన బంధన ఎక్స్పీరియన్స్ చేసాము, దాన్ని ఎదురుగా ఇప్పుడు జీవన్ముక్తి బాబా నుండి అనుభవం చేస్తుంది. ఇక్కడ ఉంటూ కూడా కర్మలు చేస్తే కూడా ముక్తవస్థ అనేది దుఃఖాల నుండి, ఇది కూడా జీవన్ముక్తి సంగమయుగం. అనుభవం చేసే వాళ్ళకి, అనుభవం చేయని వాళ్ళకి లేదు. ఇలా కలుపుకొని 21 జన్మల వారసత్వం అని చెప్పటం జరుగుతుంది. ఈ విషయాలన్నీ బాబా కూర్చొని చెప్తూ ఉన్నారు మనకు. कहते बच्चे तुम अपने जन्मों को नहीं जानते, मैं तुमको सब कुछ बतलाता.
శివబాబా వచ్చినప్పుడు ఏమంటున్నారు, పిల్లలారా మీ జన్మల రహస్యం మీకు తెలీదు, నేను కూర్చుని అన్నీ మీకు చెప్తున్నాను. నిరాకార్ బాప్ నిరాకార్ బచ్చన్ సే బాత్ కర్తే. ఈ విధంగా నిరాకారుడైనటువంటి శివబాబా నిరాకారి అయిన పిల్లలు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయాలు. कहते हैं इस साधारण तन का लोन लेकर मैं तुमको समझाता हूँ. ఏం చెప్తున్నారు అతడు, నేను ఈ సాధారణ తనువు బ్రహ్మ తనువు లోన్గా అంటే అద్దెకు తీసుకొని వచ్చి నేను మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను, మీ జన్మల రహస్యం మీకు చెప్తున్నాను అని చెప్తున్నారు బాబా. आधा कल्प तुम अशोक वाटिका में थे, फिर तुम शोक वाटिका में आ गए, सुख पूरा होकर दुख आ गए. అర్ధకల్ప మీరు శోక వాటికలో ఉండేవారు, తర్వాత అశోక వాటికలోకి వచ్చేసారు. సుఖము పూర్తయి దుఃఖము వచ్చేసింది. वहाँ मार्ग मना नरक, उसमें तुम दुख उठाते हो, फिर बाप आकर रावण राज्य से छुड़ाकर राम राज्य में ले जाते हैं. वाम मार्ग బాబా చెప్తున్నారు, వామ మార్గము అంటే నరకము. అంటే వికారి మార్గం. వామ మార్గం అంటే ఈ మార్గంలో పడినప్పుడు మీరు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. అప్పుడు బాబా వచ్చి మళ్ళీ రావణ రాజ్యం నుండి విడిపించి రామరాజ్యంలోకి తీసుకొని వెళ్తున్నారు. ఏ ఖేత్ బనా హువా హై, ఈ ఆట ఇలా తయారైంది. बाप सुख का वर्षा देते, रावण दुख का श्राप देते. ये बेहद की बात है. బాబా వచ్చే సుఖ వారసత్వం ఇస్తారు, రావణుడు దుఃఖం యొక్క శాపం ఇస్తూ ఉంటాడు. ఇది అనంతమైన విషయం, నడుస్తూనే ఉంటుంది. అవి బాప్ తుమ్కో 21 జన్మం కే లియే సుఖ का वर्षा दे रहे हैं. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చారు, 21 జన్మల సుఖ వారసత్వం ఇస్తూ ఉన్నారు. భగవాన్ స్వర్గ రచితే స్వర్గ వరస మిల్నా చేయ. భగవంతుడు స్వర్గాన్ని రచించినప్పుడు స్వర్గ వారసత్వం మనకు లభించాలి కదా. వర్ష పాయా హువాత మాయాని ఆదా కల్ప శ్రాప్ దే దియా. వారసత్వం పొందేము ఒకనొక సమయంలో, మళ్ళీ మాయ వచ్చి మీకు శాపం ఇచ్చేసింది, దానివల్ల పోగొట్టుకున్నారు వారసత్వాన్ని. तुम्हारी बुद्धि में सारा चक्र है, इस चक्र का कभी अंत नहीं होता, फिर वर्षा देने बाप को जरूर आना ही है. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం చక్రం యొక్క జ్ఞానం ఉంది. ఈ చక్రం ఎప్పటికీ అంత్యం కాదు. బాబా మళ్ళీ వచ్చారు వారసత్వం ఇవ్వటానికి, రావాల్సి ఉంది బాబా ఈ డ్రామాలో. अब बाप आए जानते वर्षा लेंगे वही जिन्होंने कल पहले भी लिया था. ఇప్పుడు బాబా వచ్చారు, అయితే కల్పపూర్వం ఎవరు వారసత్వం తీసుకొని ఉంటారు, వాళ్ళే ఇప్పుడు కూడా బాబా పిల్లలై వారసత్వాన్ని తీసుకుంటారు. దేవీ దేవత ధర్మ కే సివాయ్ దూసరా కోయి వర్షా లేనా సకే. ఎవరు తీసుకున్నారు కల్పపూర్వం? దేవీ దేవతలుగా ఎవరైతే ఉండేవారో, దేవీ దేవత ధర్మస్థులు తప్ప ఇంకెవరి వారసత్వం తీసుకోలేరు. పहले బ్రాహ్మణ బన్నే బిగా దేవత బన్ నా సకే. వాళ్ళు కూడా ముందు బ్రాహ్మణులు అవ్వాలి, బ్రహ్మ సంతానం. బ్రాహ్మణులుగా కానిది దేవతలుగా కాలేరు. पहले हम आत्मा ही निराकारी दुनिया में रहने वाले, फिर आते सुख का पाठ बजाने. మొట్టమొదట ఆత్మల మనము నిరాకారి ప్రపంచం పరంధామంలో ఉంటూ అక్కడి నుండి దిగి వస్తున్నాం సుఖం యొక్క పాత్ర అభినయించడానికి. హంసో దేవత బని, ఫిర్ క్షత్రియ వేష శూద్ర బని हम इन वर्णों में आते हैं. మనమే దేవతాయి, తర్వాత క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలలో జన్మల్లో వస్తున్నాము. अब जो ब्राह्मण बनते वो अपने को ब्रह्मा कुमार और कुमारियाँ कहलाते, समझते हम भाई बहन हो गए, फिर विकार की दृष्टि रह ना सके. ఇక్కడ ఎవరైతే బ్రహ్మా బాబా ద్వారా శివ్ బాబాకు పిల్లలుగా బ్రాహ్మణులుగా తయారవుతున్నారో వారు తమను తాము బీకే అని చెప్పుకుంటారు, బ్రహ్మ కుమార్ బ్రహ్మ కుమారిని అని కదా.
ఎప్పుడైతే బీకే అయిపోయామో బ్రహ్మకుమారి నేను అని ఒప్పుకున్నామో మనస్సుతో, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అందరము మేము సోదరి సోదరులము అని పిలవడాలి. అలా పిలవము, అన్న అక్క అని ఇంట్లో పిలుచుకోరు. ఏ రిలేషన్ ఉందో అదే పిలుచుకుంటాం బయటకి. కానీ లోపల నుండి అయితే వికారీ దృష్టి అనేది ఉండదు. భర్త భార్య మధ్య కూడా సోదరి సోదరులము కదా అని ఒక భావన లోపల నుండి ఉంటుంది. जानते हम पवित्र बन पवित्र दुनिया के मालिक बनेंगे. ఈ విధంగా పవిత్రంగా తయారైతే పవిత్ర ప్రపంచానికి మాలికలు అవుతామని తెలుసు కదా మనకి. बाप और स्वर्ग को याद करते और ये एक जन्म पवित्र रहते. ये है मृत्युलोक, ये मुर्दाबाद हुआ, अमरलोक जिंदाबाद होना है. బాబా మరియు స్వర్గాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాం మనం. ఇంకా ఒక్క జన్మ కోసం పవిత్రంగా ఉంటున్నాం మనం. ఇక్కడున్నది మృత్యులోకం, ఇది ముర్దాబాద్ అయ్యేది ఉంది. అమరలోకం సత్యుగం जिंदाबाद అయ్యేది ఉంది. వహ 5 వికార్ హోతే नहीं, రావణ రాజ్ ही खत्म हो जाएगा. పంచవికారాలు ఉండో సత్యుగంలో. రావణ రాజ్యమే సమాప్తి అయిపోతుంది కదా. సత్యుగ త్రేతాకు రామ్ రాజ్, ద్వాపర కలియుగ रावण राज्य कहा जाता है. वही भारत हीरे जैसा था, अब कौड़ी जैसा बन गए. సత్యుగ త్రేతాయుగ రామరాజ్యం ఉంటుంది, ద్వాపరయుగం కలియుగం రావణ రాజ్యము అంటారు. ఇప్పుడు భారతదేశం గుడ్డిగా బలగా అయిపోయింది కదా. ఒకప్పుడు వజ్ర సమానంగా ఉండేది ఇదే భారతదేశం. अब बाप कहती तुमको हीरे जैसा जन्म देने आया हूँ, तुम मेरी श्रीमत पर चलो, नहीं तो तुम स्वर्ग के सुख देख नहीं सकेंगे. ఇప్పుడు శివబాబా చెప్తున్నారు, నేను మీకు వజ్ర సమానమైన జన్మ ఇవ్వటానికి వచ్చాను. మీ జన్మ అలా తయారు కావాలి అంటే నేను ఇచ్చే శ్రీమతం పైన నడవండి, నేను ఇచ్చే శ్రేష్టమైన డైరెక్షన్ పైన నడవండి. లేకపోతే మీరు స్వర్గం యొక్క సుఖము చూడలేరు. स्वर्ग में दुख का नाम नहीं होता और कोई खंड नहीं रहता. भारत ही असल में प्राचीन खंड है, केवल देवी देवताओं का ही राज्य होता है, इसलिए उसको स्वर्ग कहा जाता है. స్వర్గంలో దుఃఖం యొక్క నామమే ఉండదు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు అప్పుడు ఏ ఖండాలు కూడా ఉండవు. భారతదేశం ఒక ద్వీపంగా ఉంటుందన్నమాట. అప్పుడు ఇంత పెద్ద ఆసియా ఖండం అనేది లేదు అప్పుడు. అందుకే ప్రాచీన ఖండము అని చెప్పారు భారతదేశాన్ని. ఆ సమయంలో దేవీ దేవతల రాజ్యమే ఉండేది, దానిని స్వర్గము అని చెప్తారు. ఆధాకల్ప తుమ్నే స్వర్గ का सुख भोग फिर रावण राज शुरू हुआ. ఇలా అర్ధకల్పం స్వర్గ సుఖం మీరు అనుభవించిన తర్వాత రావణ రాజ్యం ప్రారంభమైపోయింది. ద్వాపరయుగం నుండి దుఃఖాలు ప్రారంభమైపోయి అని చెప్తున్నారు బాబా. సతీ को शिवालय कहा जाता है, शिव बाबा का स्थापन किया हुआ है. సతీగాన్ని శివాలయము అని చెప్తాం. ప్రపంచమంతా శివాలయమే సతీగంగా. ఎందుకు? శివ బాబా స్థాపన చేశారు, అందుకు శివుడు పేరుతో శివాలయం అంటాం. ఆలయం అని ఎందుకంటాము? పవిత్రంగా ఉంటారు అందరూ, ప్రపంచం అంతా. ఎక్కడ వికారాలు యొక్క నామోనిషన్ ఉండదు. అందుకే అది ప్రపంచమే ఆలయం, వేరేగా గుళ్ళు కట్టుకోరు అక్కడ. భారతదేశమే ప్రపంచం, ప్రపంచమంతా ఆలయమే. అందుకే అది శివాలయం అని చెప్తారు. शिव बाबा ब्रह्मा द्वारा स्वर्ग की स्थापना, शंकर द्वारा नरक का विनाश कराते. जो स्थापना करेंगे वही स्वर्ग में पालना भी करेंगे, वही विष्णुपुरी के मालिक भी बनेंगे. शिव बाबा ही शूद्र से ब्राह्मण बनाते हैं. इस समय तुम्हारा ब्राह्मण वन है, फिर देवताओं का वन हो जाएगा. शिव बाबा ब्रह्म द्वारा स्वर्ग స్థాపన, శంకరుని ద్వారా నరక వినాశనం చేయిస్తున్నారు. ఇందులో బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు కదా, బ్రహ్మను నిమిత్తం చేస్తున్నారు కదా స్థాపనకు. అదే బ్రహ్మ మళ్ళీ స్వర్గంలో పాలన చేయడానికి కూడా నిమిత్తం కావాల్సి ఉంటుంది. విష్ణుపురి స్వర్గంలో ఇతడు మాలికుడై పాలన చేస్తాడు, మహారాజు. అప్పుడు బ్రహ్మగా ఉండరు, అప్పుడు రూపం నారాయణుడిగా మారిపోతుంది అన్నమాట, జన్మ మారిపోతుంది. శివ బాబాయే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేయిస్తున్నారు మనల్ని. ఈ సమయంలో మీరు బ్రాహ్మణ వర్ణస్థులు అయ్యారు, తర్వాత దేవతా వర్ణస్థులుగా మారిపోతారు మీరు సతీగా వచ్చేటప్పుడు.
अभी तुम ईश्वर द्वारा ब्राह्मण वर्ण में आए हो, फिर तुम ईश्वरीय वर्ण में बाप के साथ परम धाम में रहेंगे, फिर वहाँ से देवता वर्ण में आएंगे। ఇప్పుడు మీరు ఈశ్వరుడు బాబా ద్వారా బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు, తర్వాత మీరు ఈశ్వరీయ వర్ణంలోకి వెళ్తారు. దేవతలు అవ్వకముందు బ్రాహ్మణ వర్ణం నుండి ఎక్కడికి వెళ్తారు? ఈశ్వరీయ వర్ణంలో. ఎక్కడ? పరంధామంలో బాబా తోడులో ఉంటారు కదా, అది ఈశ్వరీయ వర్ణము. మళ్ళీ అక్కడి నుండి కిందకు సతీగంలోకి దిగి మీరు జన్మలు తీసుకుంటారు, అప్పుడు దేవతా వర్ణంలోకి వస్తారు అని చెప్తున్నారు బాబా. सती में एक देवताओं का ही राज्य था उस समय, और कोई खंड नहीं था. बाद में इस्लामी बौद्ध आदि आए हैं. సతీగంలో ఒకే దేవతల యొక్క రాజ్యమే ఉండేది. ఆ సమయంలో ఇంకే ఖండము ఉండేది కాదు. ఆ తర్వాత ఇస్లామీ, బౌద్ధి మొదలైన ధర్మాలు వారి వారి ఖండాలు ఏర్పడ్డాయి. अभी तुम पांडव योग बल से 5 विकारों पर जीत पाए, जगत जीत विश्व के मालिक बनते हो. ఇప్పుడు పాండవులు మీరు యోగ బలం ద్వారా పంచవికారాలపైన విజయం పొంది జగజ్జీతులుగా అంటే విశ్వానికి అధిపతులుగా తయారైపోతున్నారు. లక్ష్మీనారాయణ सूर्यवंशी स्वर्ग के मालिक थे, उन्होंने को भी संगम पर बाप से ही वर्षा मिला. లక్ష్మీనారాయణలు సూర్యవంశస్థులుగా స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు. వారికి కూడా సంగమయుగంలో బాబా నుండి వారసత్వం దొరికింది, లక్ష్మీనారాయణకు కూడా కదా. సంగమిక బ్రాహ్మణం का है, जो ब्राह्मण नहीं बनते वो गया कलयुग में है. సంగమయుగం అంటే బ్రాహ్మణులు ఉండేది సమయం. ఎవరు ఇప్పుడు బ్రాహ్మణులుగా తయారవ్వలేదో వాళ్ళందరూ కలియుగంలో ఉన్నట్టే, వారికి సంగమయుగం కాదు. बाप तुमको वेश्यालय से निकाल शिवालय में ले जा रहे. अब तुम हो ब्रह्मा के बच्चे, ब्रह्मा कुमार और कुमारियाँ. బాబా మిమ్మల్ని వేశ్యాలయం నుండి బయటకు తీసి శివాలయంలోకి తీసుకుని వెళ్తున్నారు. కలియుగం వేశ్యాలయం, సతయుగం శివాలయం. ఇక్కడ గుళ్ళు గోపురాలు కట్టుకొని ఉన్న పవిత్ర స్థానం లేదు ఎక్కడ కూడా, అలా అయిపోయింది. అందుకే ఇది వేశ్యాలయం. ఇప్పుడు మీరు బ్రహ్మ యొక్క పిల్లలు, బ్రహ్మ కుమార్ బ్రహ్మ కుమారీలు అయ్యారు. తుమ్ భాయి బహన్ హో, కభీ భీ విష్పాన్ నీ కర్ సక్తే. ఇప్పుడు మీరు సోదరులు అయ్యారు, ఒకే బ్రహ్మ సంతానంగా తయారవడం వలన. అందుకే ఎప్పుడు కూడా వికారాలనే విషపానం మీరు చేయలేరు, చేయకూడదు అని చెప్తున్నారు బాబా. గృహస్థ వ్యవహార్ మీ తో रहना ही है, परंतु विकार में नहीं जा सकते. ఆ గృహస్థ వ్యవహారంలో ఉండాలి, అలాగని సన్యాసం తీసుకొని వెళ్ళిపోతామంటే కాదు. కానీ వికారాల్లో వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు బాబా. ఇస్ రావణ రాజ్యం మీరే కమల్ పోల్ సమాన్ పవిత్ర లేనా. దీనికే ఏమంటారు? ఈ రావణ రాజ్యంలో ఉంటూ కూడా, వికారి రాజ్యంలో గృహస్థంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండడము, అలా ఉండాలి. ఫిర్ ఏ ప్రశ్న नहीं उठ सकता कि सृष्टि कैसे बढ़ेगी. बाप का फरमान है, मैं पवित्र दुनिया बनाने आया हूँ, तुम ये अंतिम जन्म पवित्र बनो तो तुम पवित्र दुनिया के मालिक बन सकते हो. ఈ ప్రశ్నే రాకూడదు ఎవరి మనసులోని. సృష్టి ఎలా పెరుగుతుంది అయితే మేము పవిత్రంగా ఉంటే? ఎంతో పెరిగిపోయింది. ఇప్పుడు ఎలాగా తినడానికి, ఎలాగా ఉండడానికని కొట్టుకొని చేస్తున్నారు కదా. ఇంకా దానికోసం ఈశ్వరుడు చూసుకుంటారు సృష్టి కోసం ఏం చేయాలని. ఈశ్వరుడు మనకు చెప్తున్న ఆజ్ఞ, బాబా మనకిచ్చే ఆజ్ఞ ఏంటంటే, నేను పవిత్ర ప్రపంచాన్ని తయారు చేయటానికి వచ్చాను. మీరు ఈ అంతిమ జన్మ, ఒక్క జన్మ పవిత్రంగా తయారైనట్లయితే పవిత్ర ప్రపంచానికి మాలికులుగా కాగలరు మీరు అని చెప్తున్నారు బాబా. ఇస్ పర్ హి ఆప్ లోగోं पर अत्याचार होते हैं. ఈ పవిత్రంగా ఉండమని బాబా చెప్పేటప్పటికీ ఇంట్లో ఒక్కరే వచ్చి ఇంకొకరు రాలేదంటే వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. వెళ్ళొద్దు, మీరు సన్యాసి అయిపోతున్నారా, పవిత్రంగా ఉండడం ఏంటి అని కొట్టటము, తిట్టటము, బంధించటము, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వేరే సత్సంగాల్లో పవిత్రంగా తయారవ్వండి అనే సబ్జెక్టే లేదు కదా, అక్కడ ఎవరో అడ్డరు అని చెప్తున్నారు బాబా. రుద్ర జ్ఞాన యజ్ఞమే అసురుంకే విఘ్నమి పడితే. దీనినే యజ్ఞంలో అసురులు విఘ్నాలు వేసే వాళ్ళని శాస్త్రాల్లో కథలు రాశారు. ఇది అదే బాబా రచించింది రుద్ర జ్ఞాన యజ్ఞము. దీనిలో అసురుల విఘ్నాలు పడుతూ ఉంటాయి.
बाप कहते हैं श्रीमत पर चलने से ही तुम श्रेष्ठ बनेंगे। इतना समय तुम अश्रीमत पर अर्थात 5 भूतों की मत पर थे। मैं आत्मा हूँ, मुझे इस शरीर से पाठ बजाना ये कोई जानते नहीं। బాబా చెప్తున్నారు శ్రీమతం మీద నడవడం ద్వారానే మీరు శ్రేష్టంగా తయారవుతారు. ఇన్నాళ్ళు అశ్రీమతం మీద నడిచారు అంటే పంచవికారాలు అనే భూతాలు ఇచ్చే మతం మీద మీరు నడిచారు. ఇప్పుడు బాబా ఇచ్చే శ్రీమతాన్ని బుద్ధిలో పెట్టుకొని నడవండి. నేను ఆత్మను, ఈ శరీరంతో పాత్ర అభినయించాలి నేను అనేది మనుషులు ఎవరికి తెలియదు, ఎవరి బుద్ధిలో లేదు. ఇది ఆత్మ शालिग्राम को ही कहते. शालिग्राम भी कोई इतना बड़ा नहीं, परमात्मा भी इतना कोई बड़ा नहीं. ఆత్మను శాలిగ్రామం అని అంటారు. శాలిగ్రామం అంటే ఇంత పెద్ద రూపంలో ఏమి ఉండదు. పరమాత్మ కూడా ఏమీ పెద్ద రూపంలో ఉండరు. ఆత్మ అథవా పరమాత్మ స్టార్ ఇస్తుంది. ఆత్మ కానీ పరమాత్మ కానీ ఇద్దరు ఒక స్టార్, ఒక బిందు మాదిరిగానే ఉంటారు. లింగాకారం అంత పెద్ద రూపం ఏమి ఉండదు. ఆత్మ కూడా శాలిగ్రామం అంత పెద్ద కూడా ఉండదు కదా, అసలు స్టార్ అంతా కూడా ఉండదు కదా. అది ఒక పోల్చుకోవటానికి చెప్తాం కానీ ఒక నక్షత్రం అంతా కూడా ఉండదు కదా ఆత్మ. బాబా చెప్తారు కదా, దగ్గరకు వెళ్తే నక్షత్రాలు పెద్ద ఉంటాయి, దూరం నుండి చిన్నవి కనిపిస్తాయి కానీ. आत्मा में सारा पाठ भरा हुआ है. आत्मा कहती मैं एक शरीर छोड़ दूसरा धारण करती पाठ बजाने अर्थ. ఇంత చిన్న ఆత్మలని మొత్తం పాత్ర నిండి ఉంది. ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తూ ఉంటాను పాత్రలు అభినయించటానికని ఆత్మ చెప్తుంది కదా. श्री नारायण की आत्मा कहेगी हम श्री नारायण का रूप धारण कर इतना जन्म राज्य करेंगे. आत्मा में ये सारा अविनाशी पाठ भरा हुआ, इनको ही गॉड फादरली नॉलेज कहा जाता है. శ్రీనారాయణని ఆత్మ అయితే ఏమనుకోవాల్సి వస్తుంది, శ్రీనారాయణ రూపాన్ని ధరించి నేను నీ జన్మలు రాజ్యం చేస్తాను అని. ఆత్మలోని మొత్తం అవినాశి పాత్ర నిండి ఉంటుంది. ఈ విషయాలను తెలుసుకోవటమే గాడ్ ఫాదర్లీ నాలెడ్జ్ అంటారు, ఈశ్వరీయ జ్ఞానము అంటారు. भगवान वाच स्पिरिचुअल फादर आत्माओं को बैठ पढ़ाते, कोई मनुष्य नहीं पढ़ाते, ये बेद का बाप पढ़ाते हैं. ఇది భగవాన్ వాచ్, పరంపిత ఆత్మలకు కూర్చొని చదివిస్తున్నారు, మనుషులు ఎవరు చదివించట్లేదు. ఇక్కడ अनंतమైన తండ్రి శివ్ బాబా చదివిస్తున్నారు. तो ये चक्र कैसे फिरता है, इस सृष्टि चक्र और रचयिता व रचना की नॉलेज को कोई मनुष्य मात्र नहीं जानते. ఈ చక్రం ఎలా తిరుగుతుంది, ఈ సృష్టి చక్రం కోసం మరియు రచయిత శివ్ బాబా. సృష్టి చక్రం అంటే రచన. ఈ జ్ఞానం మనుషులు ఎవరికి కూడా తెలీదు. अभी तुम शिवालय सतयुग में राज्य करने लायक बनते. भारत जब लायक था तो बड़ा अक्लमंद था. अब बाप फिर हीरे जैसा बनाने आया है तो उनके श्रीमत पर चलना पड़े. रावण मत तुमको कोड़े तुल्य बनाती हैं. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు శివాలయం సతీగంలో రాజ్యం చేయడానికి యోగ్యులుగా తయారవుతున్నారు. భారతదేశం ఎప్పుడైతే యోగ్యులుగా ఉండేవారో, భారతీయులు రాజ్యం చేయటానికి అర్హత కలిగి ఉండేవారో, చాలా తెలివైన వారిగా ఉండేవారు. ఇప్పుడు బాబా మరలా వజ్ర సమానంగా తయారు చేయడానికి వచ్చారు. కాబట్టి బాబా ఇచ్చే శ్రీమతం మీద నడవాలి. మీరు రావణ మతం మీద నడిచి, రావణుడు ఏం చేశాడు, తన మతంతో గుడ్డి గవ్వలా తయారు చేసేసాడు. तुम जानते हो कि इस दुनिया की आयु 5000 वर्ष है, उसमें ही पुरानी और नई बनती है. सत्ययुग त्रेता नई दुनिया, द्वापर कलयुग पुरानी दुनिया. बाप फिर से दैवी दुनिया की स्थापना करने आए हैं. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, ఈ ప్రపంచానికి 5000 సంవత్సరాల ఆయుష్, దానిలో పాత కొత్త ప్రపంచం మారుతూ ఉంటుంది. కొత్తది అంటే సతయుగం, త్రేతాయుగం. పాత ప్రపంచం అంటే ద్వాపరయుగం, కలియుగం. బాబా ఇప్పుడు మరలా దైవీ ప్రపంచ స్థాపన చేయటానికి వచ్చి ఉన్నారు. तुम आत्मा ही पूरे 84 जन्म लेती, आत्मा ही इन आर्गन्स द्वारा बोलती और सुनती, एक पुराना शरीर छोड़ नया लेती. ఆత్మలు మీరు పూర్తి 84 జన్మలు తీసుకుంటున్నారు. ఆత్మే ఈ ఇంద్రియాల ద్వారా మాట్లాడుతుంది, మళ్ళీ వింటుంది. ఒక పాత శరీరం వదిలి ఇంకో కొత్త శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది ఆత్మ. आत्माओं को बाप ने ये ज्ञान दिया है कि हम बाप के साथ पहले स्वीट होम में थे, फिर हम सो देवता क्षत्रिय वैश्य शूद्र बने. ఆత్మలకు బాబా వచ్చి జ్ఞానం ఇచ్చారు. బాబాతో పాటు స్వీట్ హోమ్లో ఉండేవాళ్ళం, పరంధామంలో మనమే తర్వాత దేవత క్షత్రియ వైశ్య శూద్రులు అవుతూ వచ్చాము.
जब हमारा ये अंतिम जन्म है, हम ब्राह्मण स्वर्ग का వరసలే देवता बनेंगे, नया शरीर धारण करेंगे. ఇది మనది ఆఖరి జన్మ. ఆఖరి జన్మలో మనం బ్రాహ్మణులై స్వర్గ వారసత్వం తీసుకొని తర్వాత కొత్త శరీరాలను ధరించి దేవతలు అవుతాము. ये चक्र बुद्धि में फिरना चाहिए. पवित्र रहने से तुम स्वर्ग के चक्रवर्ती महाराजा बनेंगे. ये बात उन्हों की बुद्धि में आएगी जो कल पहले मुआफिक बने होंगे, नहीं तो बुद्धि में आएगी ही नहीं. ఈ చక్రము బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఇంకా పవిత్రంగా ఉండడం వల్లనే మీరు స్వర్గంలో చక్రవర్తి మహారాజా కాగలరు. కానీ ఈ విషయం ఎవరికి బుద్ధిలో కూర్చుంటుంది అంటే కల్పపూర్వం ఎవరు పవిత్రంగా తారై ఉంటారో వాళ్ళకి ఇప్పుడు కూడా ఇది తగులుతుంది, గురి కుదురుతుంది పవిత్రంగా తారవ్వాలని. లేకపోతే ఈ విషయం బుద్ధిలో అర్థం కాదు. वर्ल्ड की हिस्ट्री जोग्राफी कल पहले वर्ल्ड की हिस्ट्री जोग्राफी समझने की है. कोई तो जानकर भी ये पढ़ाई छोड़ देते. स्वर्ग में तो आएंगे परंतु योगीपन विकर्म विनाश नहीं किए तो सजा भोगनी पड़ेगी. स्वर्ग में आएंगे परंतु प्रजा में भी कम पद पाएंगे. సృష్టి యొక్క చరిత్ర భౌగోళికం అర్థం చేసుకోవాల్సినటువంటివి. కొంతమంది ఇది అర్థం చేసుకొని కూడా మళ్ళీ ఈ చదువు వదిలేస్తూ ఉంటారు. స్వర్గంలోకి వస్తారు వాళ్ళు కూడా, కానీ యోగిగా తయారయ్యి వికర్మలు వినాశనం చేసుకోలేదు కాబట్టి శిక్ష అనుభవించి స్వర్గంలో కూడా ప్రజలలో కూడా తక్కువ పదవికి వెళ్ళాల్సి వస్తుంది అటువంటి వారు అని చెప్తున్నారు బాబా. స్వర్గమే పేలే పావన్ మహారాజా మహారాణి थे, वही फिर पतित राजा रानी बने. अब तो वो भी राजा रानी नहीं है. స్వర్గంలో మొట్టమొదట పావన మహారాజా మహారాణి ఉండేవారు కదా దేవతలు, వాళ్ళే జన్మల్లో వస్తూ పతిత రాజారాణి అయిపోయారు. ద్వాపరిగా నుండి రాజురాణి ఎవరు? పతితులుగా ఉన్నవారు, వికారాల్లో వెళ్ళే రాజారాణి కదా. ఇప్పుడైతే రాజారాణియే లేరు. फिर अभी बाप द्वारा पावन राजा रानी बन रहे हैं. ये ईश्वरीय नॉलेज निराकार बाप ही पढ़ाते हैं. కాబట్టి ఇప్పుడు మళ్ళీ బాబా ద్వారా పావన రాజారాణి తయారవుతున్నారు. అందుకే ఇది రాజయోగం కదా. మళ్ళీ రాజరికము స్థాపన అవుతుంది భారతదేశంలో. ప్రజారాజ్యం మారిపోయి రాజరికం వస్తుందన్నమాట. ఈ ఈశ్వరీయ జ్ఞానం నిరాకారుడు బాబాయే మనకు చదివిస్తున్నారు. ఏ साकार में ब्रह्मा भी उस निराकार से ही सुन रहे. నిరాకార్ బాబ్ బయట పడాతే ఈ సాకార బ్రహ్మ బాబా కూడా నిరాకారుడు శివబాబా నుండి జ్ఞానం వింటున్నారు, నేర్చుకుంటున్నారు. అతడు కూడా నిరాకారుడు శివబాబా కూర్చొని చదివిస్తున్నారు అందరికీ. इस ज्ञान से ही मनुष्य से देवता बनते. ये ब्रह्मा की आत्मा भी పడుతీ హే. ఈ జ్ఞానం ద్వారానే మనుషుల నుండి దేవతలు అవుతాం మనం. బ్రహ్మ యొక్క ఆత్మ కూడా చదువుకుంటున్నారు ఈ సమయంలో. బచ్చోంకి ఆత్మ भी పడుతీ హే. బ్రహ్మకు పిల్లలైన మన ఆత్మ కూడా చదువుకుంటుంది. अच्छे व बुरे संस्कार आत्मा में ही रहते. अच्छे संस्कार होंगे तो अच्छे घर में जन्म लेंगे. మంచి లేదా చెడు సంస్కారం అనేది ఆత్మలోనే నిండుతూ ఉంటుంది. మంచి సంస్కారాలు కానీ మనవి తయారైనట్లయితే మనం శరీరం వదిలేక మంచి ఇంటిలో వెళ్ళి జన్మలు తీసుకుంటాము. पढ़ते पढ़ते फिर नॉलेज भी छोड़ देते हैं. माया अपनी तरफ खींच लेती है. एक तरफ है रावण की मत, दूसरी तरफ है राम की मत. इस अंतिम जन्म में राम की मत पर चलना है. ఈ చదువు బాబా చదివించే చదువుకుంటూ జ్ఞానాన్ని వదిలేసేవారు కూడా ఉంటున్నారు. ఎందుకంటే మాయ తన వైపు ఆకర్షించేస్తుంది. ఒకవైపు రావణుని యొక్క మతం కనిపిస్తుంది ప్రపంచంలో, ఇంకొక వైపు రాముని యొక్క మతం ఉంది అని చెప్తున్నారు బాబా. ఈ అంతిమ జన్మలో రాముని యొక్క మతము, బాబా ఇచ్చే మతం పైన మనం నడవాలి. रावण की जीत होने से कभी उधर चले जाते, फिर राम से दुश्मन बन पड़ते हैं. కానీ ఏమవుతుందో తెలుసా, రావణుడు ఎప్పుడైనా మన మీద గెలిచేస్తాడు అనుకోండి, అంటే రావణ్ణి గెలుపు, రావణ్ యొక్క పవర్ కనిపించినప్పుడు అటువైపు వెళ్ళిపోతున్నారంట రావణ్ వైపు. అప్పుడు రాముడు బాబా వైపు శత్రువులు అయిపోతున్నారు. బాబా ఇచ్చే చదువుతూ అలా అయిపోయిన వాళ్ళు కూడా ఉంటున్నారు. उनके लिए सजा बड़ी खड़ी है. तुमने राम की शरण ली है, फिर अगर ट्रेटर बन रावण की शरण ली तो राम की निंदा कराएंगे. బాబా చెప్తున్నారు, మీరు రాముడు బాబా యొక్క శరణు తీసుకుని బాబా పిల్లలు అయిపోయాక ఒకవేళ మళ్ళీ మీరు నమ్మక ద్రోహులయ్యి రావణి శరణలోకి వెళ్ళిపోతే
రామునికి నింద తెచ్చేవాళ్ళు అవుతారు. అటువంటి వారికి చాలా కఠిన శిక్ష ఉంటుంది అని చెప్తున్నారు బాబా. తుమ్హారీ బుద్ధి में है कि ये बराबर राम राज्य और रावण राज्य का खेल बना हुआ है. सत्य सतो प्रधान, त्रेता सतो, फिर द्वापर रजो, कलयुग में तमो. तुम अभी सतो प्रधान में जाएंगे. మీ బుద్ధిలో ఉంది నిజంగా రామరాజ్యం రావణ రాజ్యం ఇది ఆట తయారైంది ఈ నాటకంలో కదా. సతయుగంలో సతో ప్రధానంగా ఉంటారు, త్రేతాయుగంలో సతో గుణిగా ఉంటారు, సతో అంటారు. ద్వాపరయుగంలో రజ ఉంటుంది, కలియుగంలో తమో. ఇప్పుడైతే తమో ప్రధానంలోకి దిగిపోయారు, మళ్ళీ మీరు సతో ప్రధానంలోకి వెళ్తున్నారు. बाबा आकर सतो प्रधान बनाते, फिर 16 कला से 14 कला में आना है. फिर रावण के संग में कलाएँ कम होती जाती हैं. బాబా వచ్చి సతో ప్రధానంగా తయారు చేస్తున్నారు. దాంతో మీరు 16 కళలు నిండిపోతున్నాయి. తర్వాత 14 కళల్లోకి దిగుతారు త్రేతాయుగంలో. తర్వాత రావణ సాంగత్యంలోకి వస్తూ ద్వాపరయుగం నుండి కళలన్నీ కోల్పోతారు, తగ్గిపోతాయి అని చెప్తున్నారు బాబా. अभी कलयुग में कोई कला नहीं रही है, सब कहते हैं हम पतित భ్రష్టాచారి हैं. ఇప్పుడు కలియుగంలో వచ్చేటప్పటికి కళలే ఏమీ మిగలలేదు ఎవరిలో కూడా. అందుకే విగ్రహాలు ఎదురుగా వెళ్ళి చెప్తారు మేము పతితులుగా ఉన్నాము, భ్రష్టాచారి అయిపోయాము, పాపిగా అయిపోయాము, ఇలా చెప్పుకుంటూ ఉంటారు కదా అని చెప్తున్నారు బాబా. पति दुनिया का विनाश होना है, पावन दुनिया स्थापन हो रही है. पतित प्रपंच विनाशనం అవుతుంది, पावन प्रपंच स्थापन అవుతుంది. बेहद का बाप बच्चों को जान सकते हैं. अभी तुम भगवान के घर में बैठे हो, तुम ब्राह्मण ब्राह्मणिया, फिर देवता बनेंगे, फिर क्षत्रिय वैश्य शूद्र, ये चक्र है. చక్రవర్తి तुम ब्राह्मण हो. బాబా చెప్తున్నారు అనంతమైన బాబాకు పిల్లలందరి కోసం తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు భగవంతుని ఇంటిలోకి వచ్చినారు, బ్రాహ్మణీలు, మీరే దేవతలు అవుతారు, మళ్ళీ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల్లో ఇది చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది. మీరు బ్రాహ్మణులు చక్రవర్తి అయ్యారు ఇప్పుడు. అంటే చక్రం యొక్క జ్ఞానం బుద్ధిలో తిప్పేవాళ్ళు మీరే. రాజయోగ सीख ज्ञान धारण करने से चक्रवर्ती राजा रानी बनेंगे. రాజయోగం నేర్చుకుని జ్ఞానము ధారణ చేయటం వలన చక్రవర్తి రాజారాణిగా అయిపోతారు మీరు. తో పురుషార్థ్ స్వర్గమే ఊంచ్ పద్ పానా, కాబట్టి పురుషార్థం చేసి స్వర్గంలో ఉన్నత పదవి పొందాలి. బాబా ఇదైతే 16 కళలు 14 కళలు కోల్పోతూ ఉంటారని చెప్పారు. కళలు అంటే ఏంటి అంటే కళలు చాలా ఉంటాయి మనం ప్రపంచంలో వర్ణించుకునేవి. నృత్యం చేసే కళ, పాటలు పాడే కళ, వంట చేసే కళ, వడ్డించే కళ, ఉత్తరాలు రాసే కళ, ఉపన్యాసం ఇచ్చే కళ. కళలు అనేవి రకరకాలవి ఉన్నాయి. కానీ ఇక్కడ 16 కళలు అంటే ఆ కళలు కూడా దేవతలకి అన్నీ ఉంటాయి, అన్ని రకాలు. కానీ దాంతోపాటు ఇక్కడ కళలు అంటే ఎలాగైతే ఒక రూపాయి 16 అణాలు ఉంటే ఒక రూపాయి అంటే పర్ఫెక్ట్ 100% అది రూపాయి. ఒక్క అణ అర అణ తగ్గినా కూడా దానిని రూపాయి అనరు. అలాగే ఏంటంటే దేవత అని పిలువబడడానికి కావలసిన పవర్, అటువంటి శక్తి, అటువంటి గుణాలు నిండుగా ఉండడాన్ని 16 కళల సంపూర్ణం అంటారు. అవి తగ్గుతూ రావడం, మన ఆత్మలో శక్తి జన్మల్లో వస్తూ ఉంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే మాదిరిగా మనలో ఆ శక్తులు గుణాల యొక్క పర్సంటేజ్ తగ్గుతూ రావడం, అది 14 కళలు. అలా కళలు తగ్గిపోతూ వస్తాయి అన్నమాట. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, इस अंतिम जन्म में राम की मत पर चलना है. ఈ అంతిమ జన్మలో రాముని యొక్క మతం పైన నడవాలి. రాముడు అంటే శివబాబా. అయోధ్యలో వెళ్ళి కూర్చోకండి, రాముడు మతం మీద నడవమన్నారని. శివబాబాయే ఆత్మరాముడు అన్నమాట.
నిరాకారి రాముడు బాబా ఇచ్చే మతంపై నడవాలి. कभी भी राम की शरण छोड़ रावण की शरण में जाकर बाप की నింద नहीं करानी. ఎప్పుడు కూడా రాముడు బాబా యొక్క శరణు విడిచిపెట్టి రావణుని యొక్క అంటే వికారాల యొక్క శరణలోకి వెళ్ళి బాబాకు నింద తీసుకొని రాకూడదు, బాబాకు నింద చేయించకూడదు. सेकंड पॉइंट, सजाओं से छूटने के लिए योगी बन विकर विनाश करने. శిక్షల నుండి విడుదలవ్వడం కోసం యోగిగా తయారై వికర్మలు వినాశనం చేసుకోవాలి. పవిత్ర దునియా చల్నే కే లియే పవిత్ర జరూర్ బన్నా హై. పవిత్ర ప్రపంచంలో వెళ్ళడం కోసం తప్పకుండా పవిత్రంగా తయారవ్వాలి. वरदान, बेहद के अधिकार को स्मृति में रख संपूर्णता की बधाइयाँ मनाने वाले मास्टर रचयिता भव. అనంతమైన అధికారాన్ని స్మృతిలో ఉంచుకుంటూ బాబా ఇచ్చిన అనంతమైన అధికారమును స్మృతిలో ఉంచుకుంటూ సంపూర్ణత యొక్క శుభాకాంక్షలు జరుపుకునేటటువంటి మాస్టర్ రచయితగా కండి. संगम युग पर आप बच्चों को वर्षा भी प्राप्त है, पढ़ाई के आधार पर सोर्स ऑफ इनकम भी है और वरदान भी मिले हुए. సంగమ యుగంలో పిల్లలకు వారసత్వం కూడా లభించి ఉంది. బాబా తండ్రి అనుకుంటే వారసత్వం, బాబా టీచర్ కాబట్టి చదువు ఆధారంతో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే సంపాదన యొక్క మార్గం కూడా లభించి ఉంది. అనేక జన్మల సంపాదన యొక్క మార్గం. బాబా సద్గురువు కాబట్టి ఆ రూపంలో మనకి ఏం దొరికింది, వరదానాలు కూడా లభించి ఉన్నాయి సంగమ యుగంలో. तीनों ही संबंध से इस अधिकार को स्मृति में इमर्ज रखकर हर कदम उठाओ. కాబట్టి బాబా యొక్క 3 సంబంధాల ద్వారా కూడా ఈ అధికారం నాకు దొరికింది అని స్మృతిలో ఉంచుకుంటూ ప్రతి అడుగు వెయ్యండి. अभी समय प्रकृति और माया विदाई के लिए इंतजार कर रहे. सिर्फ आप मास्टर रचयिता बच्चे संपूर्णता की बधाइयाँ मनाओ तो वो విదాయి లేదేగి. ఇప్పుడు ఈ సమయంలో ప్రకృతి మరియు ఇప్పుడు సమయము ప్రకృతి మరియు మాయ వీడుకోలు తీసుకోవడానికి ఎదురు చూస్తుంది. ఎప్పుడు మనం సెలవిస్తే వీడుకోలు తీసుకుని వెళ్ళిపోదామని. అయితే దానికోసం కేవలం మాస్టర్ రచయిత పిల్లలైనటువంటి మీరు సంపూర్ణంగా తారయ్యి సంపూర్ణత యొక్క శుభాకాంక్షలు జరుపుకున్నట్లయితే అప్పుడు అవి సమయము మాయా ప్రకృతి వీడుకోలు ఇచ్చి వెళ్ళిపోతాయి. नॉलेज के आईने में देखो कि अगर इसी घड़ी विनाश हो जाए तो मैं क्या बनूंगा. అందుకే రోజు మనం జ్ఞానం వింటున్నాము కదా, ఈ జ్ఞానము అనే దర్పణంలో చూసుకుంటూ ఉండండి. ఒకవేళ ఈ క్షణంలోనే వినాశనం అయిపోతే నేను ఎలా తయారవుతాను, నేనేమవుతాను అంటే సంపూర్ణత ఎంతవరకు నాలో ఉంది. ఈ క్షణంలో వినాశనంగానే అయిపోతే నాలో ఎంత సంపూర్ణత వచ్చింది, అలా ఉన్నానా అనేది చెక్ చేసుకోండి అని చెప్తున్నారు బాబా. స్లోగన్, हर समय हर कर्म में बैलेंस रखो तो सर्व की ब्लेसिंग स्वतः प्राप्त होगी. ప్రతి సమయం ప్రతి కర్మలో బ్యాలెన్స్ ఉంచుకున్నట్లయితే అందరి యొక్క బ్లెస్సింగ్ స్వతహాగా లభిస్తూ ఉంటుంది. ప్రతి సమయంలో ప్రతి కర్మలో బ్యాలెన్స్ ఉంచుకున్నట్లయితే సర్వుల యొక్క బ్లెస్సింగ్ సర్వుల యొక్క ఆశీర్వాదాలు స్వతహాగా లభిస్తూ ఉంటాయి. అచ్చా, బాబా ఈరోజు దుఃఖం నుండి బయటకు తీసి సుఖధామంలో తీసుకెళ్ళటానికి వచ్చారు బాబా. కాబట్టి దానికోసం బాబాను వారసత్వాన్ని జ్ఞాపకం చెయ్యండి. ఈ ఒక్క జన్మ పవిత్రంగా తయారవ్వండి, బాబా ఇచ్చే శ్రీమతం పైనే నడవండి అనేది బాబా గుర్తు చేస్తూ ఉన్నారు. ఓం శాంతి. ఇప్పుడు నేను కామెంటరీ చెప్తూ ఉంటాను, అలా అందరూ అనుభూతి చేసుకోండి. మాతృభూమి కోసం 10 నిమిషాల యోగం చేద్దాం. ఓం శాంతి. నేను ఒక చైతన్య శక్తి. బ్రొకటి మధ్యస్థానంలో
మాలికుడినై కూర్చున్నాను. ఈ శరీరాన్ని మరియు కర్మేంద్రియాలను నడిపించే యజమానిని, స్వరాజ్యాధికారిని, నా మనస్సు బుద్ధి పైన కూడా నేను మాలికుడనై ఉన్నాను. మస్తక మధ్య మెరిసే అతి ప్రకాశ స్వరూపాన్ని నేను ఏ విధంగా చెప్తే ఆ విధంగా నా కర్మేంద్రియాలు వింటున్నాయి. నేను ఏ విధంగా చెప్తే ఆ విధంగా, ఎక్కడ కూర్చోపెడితే అక్కడ కూర్చుంటుంది నా మనస్సు మరియు బుద్ధి. మస్తక మధ్య మెరిసే ప్రకాశం మరియు శక్తి అయిన ఆత్మ నేను. ఇప్పుడు నా మనస్సు బుద్ధికి పరంధామానికి వెళ్ళే ఆర్డర్ ఇస్తూ ఉన్నాను. కొద్ది సమయం కోసం ఈ శరీరం నుండి భిన్నమై మనస్సు మరియు బుద్ధి అనే నేత్రంతో నా స్వరూపాన్ని నేను సాక్షిగా చూస్తున్నాను. అతి తేలికగా అతి ప్రకాశంగా ఉన్న ఆత్మ నేను శరీరం నుండి భిన్నమై ఆకాశమై ఎగురుతూ సూర్యచంద్ర నక్షత్ర మండలాలను దాటి ఆ పైన ఎరుపు బంగారు కాంతులతో నిండినటువంటి బ్రహ్మ మహత్తత్వం పరంధామం అయిన నా ఇంటికి చేరుకున్నాను. ఈ ఇంటిలో చేరుకోగానే ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఆత్మ నాకు ఇక్కడ చేరుకుంటూనే నా మనస్సుకి ఎంతో హాయి విశ్రాంతి అనుభవం అవుతుంది. సర్వ బంధనల నుండి అతీతమైపోయి ఉన్నాను ఇప్పుడు నేను. బంధన్ ముక్తాత్మని స్వతంత్రంగా ఎగురుతూ ఉన్నాను. నా ఇళ్ళైన ఈ పరంధామంలో ఒక దివ్య ప్రకాశం కలిగి ఉన్నటువంటి నా తండ్రి రూపాన్ని చూస్తూ ఆల్మైటీ అయిన నా తండ్రి దగ్గరికి నేను ఆత్మ ఎగురుతూ సమీపంలో చేరుకున్నాను. అతడే నా ప్రాణ ప్రియమైనటువంటి ప్రియాతి ప్రియమైన తండ్రి. నేనెంతో ప్రేమతో శివ్ బాబా అని సంబోధిస్తున్నాను. శివ్ బాబా యొక్క అనంత కిరణాలనే వడిలో చేరిపోయి కూర్చొని ఉన్నాను నేను.
అతి సూక్ష్మ బిందు, అతి ప్రకాశం, అనంత కిరణాలతో నిండి ఉన్న పరమాత్మ బిందువుతో ఆత్మ బిందువు నేను మిలనం జరుపుకుంటూ ఉన్నాను. ఈ దృశ్యం ఎంతో సుందరమైనటువంటి దృశ్యం. నా మనస్సుతో ఈ దృశ్యాన్ని అనుభవం చేస్తూ నా శరీరంలో గగ్గరపాటు చెందుతున్నాను. నా తండ్రి యొక్క రూపాన్ని చూస్తూ నా మనస్సు నుండి మహిమ వస్తుంది. హే శివ్ బాబా, మీరు సత్యం, శివం, సుందరం అయి ఉన్నారు. పవిత్రత సాగరుడై ఉన్నారు మీరు. మీ నుండి పవిత్రత యొక్క బంగారు రంగు కిరణాలు నా మీద వర్షిస్తూ ఈ కిరణాలలో మునిగి మీ సంతానం అయిన ఆత్మ నేను సంపూర్ణ పవిత్రంగా తయారవుతున్నాను. ఆత్మ నెమ్మదిగా నేను కిందకి దిగుతూ సూక్ష్మలోకంలో ఫరిస్తా రూపంలో ఎగురుతూ ఉన్నాను. పరంధామలో ఉన్న శివ్ బాబాతో కనెక్ట్ అయి ఉన్న ఫరిస్తా నేను. నా మస్తకం నుండి అనంతమైన పవిత్రత యొక్క కిరణాలు నా ఎదురుగా భూగోళంలో ఉన్న భారత భూమి పైన పంపిస్తున్నాను. నా మస్తకం నుండి పవిత్రత యొక్క ప్రకాశం మరియు శక్తి భారతవర్ష ఆత్మలందరిపైన చేరుతూ వారంతరాత్మ పవిత్రంగా తయారవుతుంది. ఈ పవిత్రత యొక్క కిరణాలు ప్రకృతి తత్వాలు కూడా చేరుతూ ప్రకృతి నిర్మలంగా పావనంగా తయారవుతుంది. జలము, వాయువు శుద్ధముగా, జలము నిర్మలముగా, ఆకాశం ఆహ్లాదకరముగా, సూర్యుని యొక్క తాపము సమన్వయముగా, ధరణి పవిత్రముగా శుద్ధముగా తారైపోయి భారత భూమి స్వర్గ భూమిగా తారై ఉన్న దృశ్యాన్ని నేను నా కళ్ళతో చూస్తున్నాను. పవిత్రాత్మగా తారైపోయిన భారతీయులకు
పవిత్రంగా పావనంగా తయారైన ప్రకృతి దేవీ దేవతగా ఉన్నటువంటి ఆత్మలందరికీ తన యొక్క సేవలు అందిస్తుంది. ప్రకృతి యొక్క సుఖాలతో సంపన్నంగా ఉన్న భారత భూమి తిరిగి నేను నా యొక్క పరిస్థ శరీరంతో పవిత్రత యొక్క పరిస్థ నేను సాకారి లోకంలో దిగుతూ సాకారి శరీరంలోకి ప్రవేశించాను. పవిత్రమైన పరిస్థానిని శరీరంలో అవతరించాను. బ్రకటి మధ్యస్థానంలో పవిత్ర స్వరూపాత్మను నేను పూజ్య దేవి దేవత స్వరూపాత్మ నేను శుద్ధమైన ఆత్మ నేను నా మస్తకం నుండి చుట్టూ దూరం వరకు పవిత్రత యొక్క ప్రకంపనాలు వ్యాపిస్తూ వాతావరణం శుద్ధంగా పవిత్రంగా తయారైపోతుంది. ఓం శాంతి శాంతి శాంతి. फिर भरपूर बनेगा, ओ भारत फिर भरपूर बनेगा, कोई नहीं कमी होगी। हीरों से आकाश भरा, मोती से भरी जमीन होगी। भारत फिर भरपूर बनेगा। हर बालक कृष्ण कन्हैया सा, राधा सी हर बाला होगी। सुख शांति प्रेम पावनता की, वसुधा पहने माला होगी। हर बालक कृष्ण कन्हैया सा, राधा सी हर बाला होगी। सुख शांति प्रेम पावनता की, वसुधा पहने माला होगी। नर होंगे श्री नारायण और नारी श्री लक्ष्मी होगी। नर होंगे श्री नारायण और नारी श्री लक्ष्मी होगी। हीरों से आकाश भरा,